నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉల్లి ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. జంట నగరాల్లోని 13 రైతు బజార్లలో కిలో 35 రూపాయలకే ఉల్లిపాయల విక్రయం. ప్రధాని ప్రతి నెల దేశ ప్రజలతో మనోభావాలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వెనువెంటనే తెలుగు అనువాదం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం. రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు. సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న చైనా, అప్రమత్తంగా భారత సైనిక నిఘా వ్యవస్థ. దేశంలో 90% చేరుకున్న కరోనా రికవరీ రేటు. వైరస్ ఉధృతంగా ఉన్న 6 రాష్ట్రాల్లో రికవరీ రేటు 61% మాత్రమే. ఇక వివరాలు చూసినట్లయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగాన్ని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలు ప్రసారం చేస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగం పూర్తయిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తెలుగు అనువాదం తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తారు. मेरे प्यारे देशवासियों, मन की बात में आप सबका स्वागत है. మన దేశం చైనాతో ఘర్షణలు నివారించుకోవడానికి చర్చలే ప్రధాన అంశమని నమ్ముతోంది. అయితే చైనా ఒకవైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు దుందుడుకుగా సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతోంది. ఇలా ఉండగా పాకిస్తాన్కు సైనిక సహాయం కూడా అందజేస్తోంది. మరిన్ని వివరాలు. భారత్ చైనాల మధ్య సరిహద్దు ఘర్షణల నివారణకు ఒకవైపు చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు చైనా తమ సరిహద్దులలో ఆక్సాయ్ చిన్లో శాశ్వత నిర్మాణాలకు పూనుకుంటోంది. ఈ చర్యను గమనించిన భారత సైనిక అధికారులు చైనా చర్యలను నిశితంగా గమనిస్తున్నారు. ఆక్సాయ్ చిన్ సరిహద్దుల నుండి చైనా నిఘా విభాగం అధికారులు గాల్వాన్, కోంకాల ప్రాంతాలు గమనిస్తున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ నుండి ఈ చలికాలం ముగిసేలోగా తమ బలగాలను వెనక్కు ఉపసంహరించుకునే ఆలోచన చైనాకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఆక్సాయ్ చిన్ సహా సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాలలో సైనిక బలగాలను భారీగా మోహరించడమే లక్ష్యంగా చైనా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే సైనిక బలగాలకు అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆక్సాయ్ చిన్లో వాస్తవాధీన రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాన్ని చైనా చేపట్టినట్లు భారత సైనిక నిఘా విభాగం గుర్తించింది. 4 ఫుట్బాల్ మైదానాలకు సమాన విస్తీర్ణం కలిగి ఉండే ఈ నిర్మాణం శతఘ్నులు, రాకెట్లు ఉంచేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉందని భారత సైన్యానికి చెందిన విశ్రాంత ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సాధారణంగా సైనికులు ఎత్తైన పర్వత ప్రాంతాలలో మౌంటైన్ సిక్నెస్ అనే అనారోగ్యానికి పాలవుతూ ఉంటారని, అటువంటి వారికి చికిత్స అందించేందుకు కూడా చైనా ఈ నిర్మాణాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని సైనికాధికారి పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖకు 82 కిలోమీటర్ల దూరంలో చింగియాన్ ప్రాంతంలో చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. ఆ ప్రాంతంలో సైనిక వాహనాల కోసం కొత్తగా రోడ్లు నిర్మిస్తోంది. ఆక్సాయ్ చిన్ చేరుకోవడానికి ఈ కొత్త రహదారి వినియోగిస్తారని భావిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా ఇప్పటికే గగనతల రక్షణ వ్యవస్థ N-400 మోహరించినట్టు తెలియవస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా భారత్ పాక్ సరిహద్దులలో డ్రోన్లతో పాకిస్తాన్ నిఘా వేస్తున్నట్లు మన సైనిక అధికారులు గుర్తించారు. కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్లో పాకిస్తాన్కు చెందిన క్వాడ్కాప్టర్ను భారత్ సైనికులు కూల్చివేశారు. ఇది చైనాలో తయారైనట్లు సమాచారం. ఈ పరిణామాలని గమనిస్తే చైనా ఒక పక్క భారత్తో చర్చలు జరుపుతూ ఉండగానే తమకు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, మరోపక్క పాకిస్తాన్కు పరోక్షంగా సహకరిస్తూ భారత్ను దెబ్బతీయడం అనే ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కోలుకుంటున్న కేసులు 90% చేరుకుంటున్నాయి. తాజాగా 83,370 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం క్రియాశీలక కేసులు 8.71% మేరకు తగ్గాయి. మరణాల రేటు కేవలం 20.51% మాత్రంగా ఉంది. కొత్తగా 12,29,479 నమూనాలు పరీక్షించారు. వివిధ కోవిడ్ ఆసుపత్రులలో 6,80,000 మంది చికిత్స పొందుతూ ఉండగా ఇప్పటి వరకు 70,16,000 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వరుసగా రెండవ రోజు కూడా కేసుల సంఖ్య తక్కువగా నమోదు కావడం గమనార్హం.
ఇలా ఉండగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నెమ్మదించింది. కొత్తగా 1273 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,30,274కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 19,937 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 16,890 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 227 కేసులు వెలుగు చూశాయి. ఆకాశం అంటుతున్న ఉల్లి ధరలను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో 35 రూపాయలకే ఉల్లిగడ్డలను విక్రయించడానికి ఏర్పాట్లను చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి వ్యక్తికి 2 కిలోల చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తామని తెలిపారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చునని అన్నారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిందని మంత్రి చెప్పారు. లాభం లేకుండా కేవలం రవాణా ఖర్చులు మాత్రమే పరిగణలోకి తీసుకుని ఉల్లిపాయలు విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఢిల్లీలో ఉల్లిపాయలను 30 రూపాయలకే విక్రయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దసరా పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర మంత్రులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటున్నామని, ఈ స్ఫూర్తి ప్రజలలో కలకాలం నిలవాలని వారు సందేశంలో ఆదేశించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, ఇతర మంత్రులు దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా సంప్రదాయబద్దంగా ఆయుధ పూజను నిర్వహించారు. చిన్న పెద్ద పరిశ్రమల్లో పనిముట్లను పసుపు, కుంకుమ, వివిధ పూలతో అలంకరించి పూజలు చేశారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఆరోగ్యంగా పండుగలు నిర్వహించుకుంటున్నారు. ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగలు జరుపుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా బతుకమ్మ, దసరా పండుగలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, ప్రభుత్వ సూచనలు పాటించకపోవడంతో కేరళ రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని మంత్రి వివరించారు. గడిచిన 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలు అన్ని పండుగలను ఇంట్లోనే జరుపుకున్నారని, కోవిడ్ జాగ్రత్తలు పాటించారని మంత్రి ప్రశంసించారు. దసరా పండుగల నిర్వహణలోనూ నియంత్రణ పాటించాలని కోరారు. ఒకరి నుండి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అలై బలై లేకుండా దసరాలో గుమికూడకుండా బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సద్దుల బతుకమ్మ పండుగ పర్యావరణ పరిరక్షణ ప్రధానమైందని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఇలాంటి సంబురాలు మహిళల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. పండుగలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇళ్లలో పండుగ జరుపుకోవాలని చెప్పి పిలుపునిస్తే జరుపుకున్నారు. కాబట్టి అతి పవిత్రమైన గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, దసరా పండుగ. కాబట్టి ఈ దసరా పండుగని, బతుకమ్మ పండుగని ఇళ్లల్లోనే జరుపుకోవాలని, వేలాదిగా గుమ్మికూడే పరిస్థితి రావద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ పాటలతో కూడుకున్న పండుగ కాబట్టి, చాలా మనిషికి మనిషి అంటుకొని ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ వైరస్ పెట్టేటువంటి ఆస్కారం ఉంది. అదే దసరా పండుగ సందర్భంగా అలై బలై పేరిట ఒకరికొకరు కౌలించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ కౌలించుకునే క్రమంలో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అలై బలై కూడా తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ప్రజలు తెలంగాణ సాంస్కృతిక వైభవం చాటి చెప్పే బతుకమ్మ సంబురాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి. బతుకమ్మ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని మహిళలంతా గత వారం రోజులుగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా జరిగిన వేడుకలలో రాష్ట్ర గవర్నర్ తమిళసై కూడా పాల్గొని నృత్యం చేయడం విశేషం. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఇతర మహిళలతో పాటు ఉత్సాహంగా వేడుకలలో పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో జరిగిన వేడుకలలో మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
అమ్మాయిలు ఆనందంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను విశిష్టత మనం 9 రోజులు జరుపుకుంటాము. బొడ్డమ్మని ఒక 2 రోజులు వేసుకొని 9 రోజులు బతుకమ్మను జరుపుకుంటాము. ఆనందంగా మందార, చామంతి, గన్నేరు, తంగేడు ఈ పుష్పాలతో బతుకమ్మను అలంకరించి బంగారు బతుకమ్మను తయారు చేస్తాము. మా ఊరిలో 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఆడవాళ్ళం అందరం కలిసి ఎంతో బాగా జరుపుకుంటాము. అన్ని పువ్వులతో అలంకరించి బతుకమ్మను ఒక దగ్గర, పెద్ద బతుకమ్మ పండుగ రోజు ఒక దగ్గర బతుకమ్మలు చేర్చి అందరము ఎంతో ఆనందంగా కోలాటలు ఆడుతాము. దసరా పండుగ సందర్భంగా ఏపీ, తెలంగాణ చెక్పోస్టుల వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ వాసులు దసరాకు తమ స్వస్థలాలకు వెళ్లడానికి బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచలింగాల, గరికపాడు చెక్పోస్టుల వద్ద ఏపీ బస్సులు ఉంటాయని మంత్రి వెల్లడించారు. వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్పోస్టుల వద్ద ఏపీ బస్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు. సరిహద్దు వరకు వస్తే చెక్పోస్టుల వద్ద విరివిగా ఏపీ బస్సులు దొరుకుతాయని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు నిలిచిపోయాయి. తెలంగాణ బస్సులు సరిహద్దు చెక్పోస్టుల వద్దే నిలిచిపోతున్నాయి. స్వస్థలాలకు వెళ్లేవారు చెక్పోస్టుల వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రైవేటు వాహనాలలో ఏపీలోని దగ్గర పట్టణాలకు చేరుకోవాల్సి వస్తోంది. అక్కడ తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దుల్లోని చెక్పోస్టుల వద్దకు బస్ సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాలను కుకట్పల్లి జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో 92.57% ఉత్తీర్ణత సాధించినట్టు పాపిరెడ్డి తెలిపారు. 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించారు. ఎంసెట్లో తొలి 3 ర్యాంకులు అమ్మాయిలు కైవసం చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన గుత్తి చైతన్య సింధు తొలి ర్యాంకు సాధించగా, సంగారెడ్డికి చెందిన మారెడ్డి సాయి త్రిషారెడ్డికి 2వ ర్యాంకు, తుమ్మల స్నిగ్ధకు 3వ ర్యాంకు లభించాయి. నవంబర్లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. ఆంధ్ర స్టేట్ 2వ ర్యాంకు మారెడ్డి సాయి త్రిషారెడ్డి. ఈ అమ్మాయి పటేల్గూడ, అమీర్పూర్, సంగారెడ్డి. 3వ ర్యాంకు తుమ్మల స్నేహిత. ఈమెకు మెడికల్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 3rd ర్యాంక్ రావడం జరిగింది. మంచిరేవుల, హైదరాబాద్, రంగారెడ్డి. పిల్లలు పెద్ద ఎత్తున విజయవంతమైంది కాబట్టి ఇప్పుడు నీట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మేము కూడా త్వరలోనే నవంబర్ 1st వీక్ లో బహుశా అగ్రికల్చర్, ఫార్మసీ వీళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా మేము కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుజరాత్లో భారీ సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ది పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైతులకు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాగునీటిని అందించేందుకు వీలుగా ఉచిత విద్యుత్ సరఫరా చేసే కిసాన్ సూర్యోదయ పథకాన్ని ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో పాటుగా అహ్మదాబాద్ నగరంలోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో పిల్లల హృద్రోగ ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో టెలి కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ను కూడా మోదీ ప్రారంభించారు. గిర్నార్ పర్వత ప్రాంతాల అందాలు తిలకించేలా రోప్వేను కూడా ప్రధాని మోదీ ప్రారంభించినట్లు గుజరాత్ అధికారులు వెల్లడించారు. गिरनार रॉपवे और देश के बड़े और आधुनिक कार्डियक हॉस्पिटल गुजरात को मिल रहे हैं. ये तीनों एक प्रकार से गुजरात की शक्ति, भक्ति और स्वास्थ्य के प्रतीक हैं. किसानों को कहीं पर भी अपनी उपज बेचने की आजादी देना हो या फिर हजारों किसान उत्पादक संघों का निर्माण, सिंचाई की अटकी हुई परियोजनाओं को पूरा करने का काम हो या फिर फसल बीमा योजना में सुधार, यूरिया की 100% नीम कोटिंग हो या फिर देश
भर के करोड़ों किसानों को सॉइल हेल्थ कार्ड, इसका लक्ष्य यही है कि देश का एग्रीकल्चर सेक्टर मजबूत हो, किसान को खेती करने में मुश्किल न हो। इसके लिए निरंतर नई नई पहल की जा रही है। देश में आज अन्नदाता को ऊर्जादाता भी बनाने के लिए काम किया जा रहा है। बीते 2 दशकों में गुजरात ने आरोग्य के क्षेत्र में भी अभूतपूर्व काम किया है। बीते 6 सालों में देश में स्वास्थ्य सेवा से जुड़ी योजनाएं शुरू हुई, उनका भी लाभ गुजरात को मिल रहा है। आयुष्मान भारत योजना के तहत गुजरात के 21 लाख लोगों को मुफ्त इलाज मिला है। सस्ती दवाइयां देने वाले 525 से ज्यादा जन औषधि केंद्र गुजरात में खुल चुके हैं। इसमें से लगभग 100 करोड़ रुपए की बचत गुजरात के सामान्य मरीजों को हुई है। ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ 59వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఐటీబీపీని మరింత అధునాతన దళంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సరిహద్దుల వెంబడి భద్రతను మరింత పెంపొందించేందుకు మరో 47 అవుట్పోస్టులు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చామని అన్నారు. సరిహద్దు భద్రతతో పాటు ఐటీబీపీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం, ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాదంపై పోరాడుతోందని, ఇతర దేశాలలో శాంతి పరిరక్షక చర్యలలో పాల్గొంటోందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. आप लोगों का सेवा भाव दृढ़ है। हिमवीरों के त्याग का देश हमेशा सम्मान करते हैं। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, माननीय गृह मंत्री श्री अमित शाह जी के तरफ से मैं एक बार फिर आप सबको आईटीबीपी के स्थापना दिवस के लिए बधाई देता हूं। దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలం పోసంపల్లి, ఇందుప్రియ గ్రామాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ నుండి దౌలతాబాద్ మీదుగా రామాయంపేట వరకు 57 కోట్ల రూపాయల వ్యయంతో రహదారిని నిర్మించినట్టు చెప్పారు. మండలంలో 4 సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని, కరెంటు కోతలను నివారించామని ఆయన అన్నారు. బీజేపీ నాయకులు తాము చేయని పనులను కూడా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మన ఎంపీపీ సంధ్య, రవీందర్ గారు, అదేవిధంగా శేఖర్ గారు, మండల ఉపాధ్యక్షులు శేఖర్ రెడ్డి గారు, మండల గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్ గారు, గ్రామ సర్పంచ్ మల్లేశం గౌడ్ గారు, ఉప సర్పంచ్ భాస్కర్ గారు, స్థానిక వార్డు సభ్యులు పోసాని. కోవిడ్ విపత్కర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కింద చిరు వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా 10,000 రూపాయల చొప్పున రుణం అందజేస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న ఆర్థిక సహకారంపై ప్రత్యేక కథనం. భూపాలపల్లి మున్సిపాలిటీలో 3,155 మంది వీధి వ్యాపారులను గుర్తించడం జరిగింది. ఇందులో 2,519 మందికి లైసెన్సులు కూడా ఉన్నాయి. వీరి దరఖాస్తులను మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి సంబంధిత బ్యాంకు శాఖలకు పంపించారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన బ్యాంకులు పీఎం స్వానిధి కింద 1,593 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారులందరికీ 10,000 రూపాయల చొప్పున రుణం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ నిశాంత్ ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పీఎం స్వానిధి ద్వారా అర్హులైన చిరు వ్యాపారులకు 10,000 రూపాయల రుణం అందజేస్తోందని తెలిపారు. अंतर्गत पीएम स्वावलंबी स्कीम, जिसमें हमारी सरकार 10,000 तक की लोन 1 साल के लिए देती है
और इसमें 7% तक का इंटरेस्ट सब्सिडी ईयरली है। और ये छोटे मोटे व्यापारियों जैसे स्मॉल वेंडर, स्मॉल वेजिटेबल शॉप, टेलरिंग, फूड आइटम्स, स्मॉल बिजनेस जो लॉकडाउन में बहुत ही प्रभावित हुआ, और इसको आगे बढ़ाने के लिए एक बहुत ही अच्छा स्कीम है। और इसके अंतर्गत हमने जयशंकर डिस्ट्रिक्ट में 250 से ज्यादा अप्लीकेशन सैंक्शन किया। రుణం పొందిన లబ్ధిదారులు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా తమకు 10,000 రూపాయల రుణ సహాయం అందించడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ 10,000 రూపాయలను 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో 7% వడ్డీ రాయితీ కూడా ఇస్తారని అధికారులు చెబుతున్నారని చెప్పారు. తాము బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలతో తిరిగి వ్యాపారాలు ప్రారంభించుకుని ఉపాధి పొందుతున్నామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. टाइम को पैसे नहीं था, सब्जी के लिए 10,000 पैसे दिए। నరేంద్ర మోడీ సార్ सबको ధన్యవాదాలు. లాక్డౌన్ కారణం వల్ల మేము ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాము. మాకు 10,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేసి నరేంద్ర మోడీ గారు చాలా మాకు సహాయం చేశారు. నేను సోలము బతుకుతున్నా. లాక్డౌన్ వల్ల గిరాకీ లేక నరేంద్ర మోడీ వల్ల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ద్వారా మాకు ఇచ్చారు. ఆ వీటితో మేము ఉపాధి కాక సోలమ్ముకొని బతుకుతున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా ముందుకు సాగుతూ మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారత్ దిశగా అడుగులు వేస్తున్నారు. మరిన్ని వివరాలు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని సల్లూనిపల్లి గ్రామంలో స్వచ్ఛ భారత్ విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద గ్రామంలోని 400 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. కేవలం 48 గంటల వ్యవధిలోనే అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడం విశేషం. గ్రామంలోని యువకులు, మహిళల సమన్వయంతో కృషి చేయడంతో ఇది సాధ్యతరమైంది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ఇతర గ్రామాల్లో కూడా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా జిల్లా అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాటిలో కేవలం 48 గంటలలోనే 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన గ్రామాలలో ఎవరైనా బహిర్భూమికి వెళితే వారికి ప్రభుత్వం అందజేసే రేషన్ వంటి పథకాలు నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించడం మంచి ఫలితాలను ఇచ్చింది. సల్లోనిపల్లి గ్రామ సర్పంచ్ 15 రోజులకు ఒకసారి స్థానిక యువత సహకారంతో పరిశుభ్రత పాటించాల్సిన అంశంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. తరచూ సమావేశమవుతూ గ్రామంలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను చర్చించి పరిష్కరించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. సల్లోనిపల్లి గ్రామం జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని అధికారులు అంటున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మా విలేజ్ లో 2 రోజుల్లోనే ఊరు మొత్తం మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది. నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టిన తర్వాత అందరూ ఊర్లోనే మంచిగా మరుగుదొడ్లు ఒక్క రోజులో 48 గంటల్లో మరుగుదొడ్లు కట్టి ఇక్కడ మేమందరం ఇప్పుడు బయటికి వెళ్లకుండా ఎవరింటి దగ్గర వాళ్ళ దగ్గర బాత్రూమ్లు కట్టుకొని ప్రతి ఒక్కరం బయటికి వెళ్లకుండా బయట మల విసర్జన చేయకుండా ఇక్కడే మంచిగా చేసుకుంటున్నాము. మా గ్రామంలో 48 గంటల్లోనే 100% టాయిలెట్స్ పూర్తి చేశారు. ఇప్పుడు మేమందరం కూడా ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడేవారు బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఏది లేకుండా మా గ్రామంలో అందరం కూడా మరుగుదొడ్లు వాడుతున్నాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తిరుమల శ్రీవారి ఆలయంలోని వంటశాలలో ప్రమాదం చోటు చేసుకుంది. చింతపండు రసం తయారు చేసే విద్యుత్ బాయిలర్ పగిలి అందులోని వేడి నీరు 5 పోర్టు కార్మికులపై పడింది. ఈ ఘటనలో ఆ 5 కార్మికులు గాయపడ్డారు. అందులో 2 తీవ్ర గాయాలు కాగా మరో 3 స్వల్పంగా గాయపడ్డారు. దాంతో వెంటనే వారిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 5లో ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ కార్మికులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. టీటీడీలో ఇటువంటి ప్రమాదం ఇంతకు మునుపు ఎప్పుడూ జరగలేదని పోర్టు ఇన్ఛార్జి వరదరాజులు అన్నారు. వారం రోజులకు ఒకసారి అధికారులు మాస్ క్లీనింగ్ నిర్వహిస్తారని, ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు రాజశేఖర్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుమార్తె శివాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. మా తండ్రి కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు ధన్యవాదాలు అని శివాని ట్వీట్ చేశారు. మరోవైపు వైద్యులు సైతం రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. ఇక కరోనాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ సతీమణి జీవిత సైతం కోలుకున్నారు. ఆమెకు నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు.
కోవిడ్ నేపథ్యంలో రుణాల వసూలుపై కేంద్ర ప్రభుత్వం మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మారటోరియం కాలానికి రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్రం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 2 కోట్ల రూపాయల వరకు రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. గత మార్చి 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మధ్య జరిగిన కాలానికి చక్రవడ్డీ మాఫీ వర్తిస్తుంది. కరోనా నేపథ్యంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య గల తేడా నగదును రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్రం నిర్ణయించింది. రుణగ్రహీతలకు చెల్లించే మొత్తాన్ని ఆయా బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చక్రవడ్డీ మాఫీతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై 6,500 కోట్ల రూపాయల మేరకు భారం పడనుంది. ఐక్యరాజ్య సమితి ఈ రోజు వజ్రోత్సవాల్లోకి అడుగుపెట్టింది. సమానత్వం ఆధారంగా ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారాలను ప్రోత్సహించేందుకు 1945లో ఇదే రోజున ఈ బహుళ దేశాల కూటమి ఆవిర్భవించింది. ప్రస్తుతం 206 దేశాల సభ్యత్వంతో ఐరాస కొనసాగుతోంది. కాలం గడిచే కొద్దీ సభ్య దేశాల నుండి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటున్న ఐక్యరాజ్య సమితి ప్రస్థానంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. మరోసారి యుద్ధం జరగకుండా ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారం ప్రోత్సహించాలని అమెరికా, బ్రిటన్, సోవియట్ యూనియన్ తదితర దేశాలు ఒక ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వారి ప్రయత్నాల ఫలితంగా 51 దేశాల ప్రతినిధులు యుఎన్ఓ చార్టర్పై సంతకం చేయడంతో 1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఐక్యరాజ్య సమితి పురుడు పోసుకుంది. జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి, యూనిసెఫ్, WHO, అంతర్జాతీయ న్యాయస్థానం వంటి ఉపాంగాలను ఏర్పాటు చేసి ఐరాస తన లక్ష్య సాధన దిశలో ముందుకు సాగింది. గణనీయ పురోగతి సాధించింది. తొలి రోజుల్లో ఐరాసకు సారథ్యం వహించిన వారి దూరదృష్టి, ఆచరణీయ దృక్పథం సంస్థ దీర్ఘకాలం మనుగడ సాధించడానికి తోడ్పడింది. ఐరాసలో ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కానీ సైనిక చర్యలను ఆదేశించడం, ఆంక్షలు విధించడం, శాంతిరక్షక సేవలను మోహరించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించేది భద్రతా మండలే. ఇందులో అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ శాశ్వత సభ్య దేశాలు కాగా తాత్కాలిక సభ్య దేశాలు 10 వరకు ఉన్నాయి. భారత్ ఇటీవల తాత్కాలిక సభ్య దేశంగా హోదాను సాధించింది. ఐరాస పుట్టిన 1945 నుండి ఇప్పటి వరకు అంతర్జాతీయ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఫలితంగా ఐరాస నేడు తన సిద్ధాంతాలు, అధికారం మధ్య ఘర్షణ వాతావరణాన్ని ప్రేక్షకుడు వలె మౌనంగా చూస్తూ పలు దేశాల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కాలం గడిచే కొద్దీ భద్రతా మండలిలో P5గా పిలువబడే శాశ్వత సభ్య దేశాల వ్యవహార శైలిపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇతర దేశాలపై వారు కనబరుస్తున్న నియంతృత్వ, ఆధిపత్య పోకడలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో P5 దేశాల దుండడుగు చర్యలకు కళ్ళెం వేసేందుకు ఐరాసలో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని భారత్ సహా పలు దేశాలు అంతర్జాతీయ వేదికలపై గట్టిగా చెబుతున్నాయి. 5 దేశాలు మిగిలిన సభ్య దేశాలను శాసించే రోజులకు చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా ఐరాసలో సంస్కరణలు కోరుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఐరాస 75వ సంవత్సరం సందర్భంగా కిందటి నెలలో జరిగిన సర్వసభ్య ప్రతినిధి సభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఐరాసలో కూడా మార్పులు రావాలన్నారు. ఈ అంతర్జాతీయ కూటమికి పునర్జన్మ అవసరమన్నారు. ప్రపంచ దేశాలకు పునరుజ్జీవింపబడిన ఐరాస అవసరమని బహుళపక్ష వేదికగా ఈ కూటమిని తీర్చిదిద్దాలని కోరారు. భద్రతా మండలి విస్తరణను ఎంతో కాలం అడ్డుకోలేరని శాశ్వత సభ్య దేశాలనుద్దేశించి ప్రధాని పేర్కొన్నారు. అసమానత్వం, ఆకలి, పేదరికం, ఉగ్రవాదం, లింగ వివక్ష, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన కోవిడ్-19 మహమ్మారి ఇలా ఎన్నో సవాళ్లతో ప్రపంచ దేశాలు నేడు పోరాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఐరాపాలో అన్ని దేశాల గొంతుక వినిపించాలి. అందుకు ఐరాసాలో సంస్కరణలు రావాలి. భద్రతా మండలి విస్తరణ జరగాలి. అప్పుడే ఈ అంతర్జాతీయ కూటమి లక్ష్యాలు నెరవేరుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉల్లి ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. మరొకసారి ఉల్లి ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.
జంట నగరాల్లోని 13 రైతు బజార్లలో కిలో 35 రూపాయలకే ఉల్లిపాయల విక్రయం. ప్రధాని ప్రతి నెల దేశ ప్రజలతో మనోభావాలు పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వెనువెంటనే తెలుగు అనువాదం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారం. రాష్ట్ర వ్యాప్తంగా దసరా సంబరాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు. సరిహద్దులలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్న చైనా, అప్రమత్తంగా భారత సైనిక నిఘా వ్యవస్థ. దేశంలో 90% చేరుకున్న కరోనా రికవరీ రేటు. వైరస్ ఉధృతంగా ఉన్న 6 రాష్ట్రాల్లో రికవరీ రేటు 61% మాత్రమే.